హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయలని దించడం అండి. సో మామిడికాయలని దించి వాటిని మగ్గబెట్టడం. ఇదిగోండి మామిడికాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి. సో మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మామిడికాయలు అయితే దించాము. మా పిన్ని అయితే చూపిస్తుంది చూడండి. పూరి మామిడికాయలు అంట వాటిని, పూరి మామిడికాయలు అంటారంటండి వాటిని. సో అవి ఓన్లీ మగ్గ పెట్టుకోవడానికే ఉంటాయంట, పచ్చడి చేయడానికి అయితే పనికిరావంట అండి అవి. అంటే పచ్చడి చేయడానికి పని చేయవు. సో మా హస్బెండ్ అయితే మామిడికాయలని కోస్తున్నారు, మా చిన్న అబ్బాయి అయితే వాటిని క్యాచ్ పెడుతున్నారు. ఇంకా మా పిన్ని, మా బాబాయ్, ఇంకా మేము అందరం అలా చూస్తున్నామండి. సో ఆయన అయితే చెట్టు అంతా చూసి మామిడికాయలు అయితే దించుతున్నారు, కోస్తున్నారు. సో వాటిని అయితే దించేసి ఓ పక్కన అయితే పెట్టారండి. అదిగోండి గోను సంచులు అయితే ఉన్నాయి, చాలా మామిడికాయలు అయితే దించారు. మా బాబాయ్ క్యాచ్ పెడుతున్నారు. అదిగోండి ఇంకా మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టమే. సో అదేనండి, మామిడి పండు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే వాటిలో విటమిన్స్ మరియు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లు మన గుర్తింపు, వారసత్వం మరియు సాంస్కృతిక చిహ్నం అండి. ఇదైతే మన జాతీయ పండు కూడా. సో మామిడికాయలు అయితే కోసిన తర్వాత వాటిని అయితే గోను సంచిలో పెట్టేసి మగ్గ అయితే పెడతారండి. సో మా పిన్ని, మా బాబాయ్, ఇంకా అది ఈ చెట్టు ఏదో చెప్పారండి, నేను మర్చిపోయాను, కనుక్కొని చెప్తానండి. సో ఇదిగోండి మా పిన్ని వాళ్ళ మొత్తం బ్యాక్ అనమాట. ఇది ఒక తోటలాగా ఉంటుంది. సో దాంట్లో కనకాంబరాలు, ఇంకా తమలపాకు చెట్టు, ఇంకా అన్నీ అయితే ఉన్నాయండి. కనకాంబరాలు, మందారం. సో కనకాంబరాలు అయితే మేము కోసి అయితే వాటిని అయితే మాల అయితే కట్టాము. కనకాంబరాలు అయితే కోసామండి, చాలా కనకాంబరాలు అయితే వచ్చాయి. నేను అయితే కోసాము, వాటిని కోసి మాల అయితే కట్టాము. కట్టిన తర్వాత మాల అయితే చాలా పెద్దగానే వచ్చింది. ఇంకా మామిడికాయలు అయితే దించేసామండి. చాలా దాదాపుగా ఒక 400 కాయలు అయితే వచ్చాయండి. సో పువ్వులు అయితే కోసిన తర్వాత చాలా పువ్వులు అయితే వచ్చాయండి. పైన మా బాబాయ్ కూడా కోస్తున్నారు మామిడికాయలు. కోసి కొన్ని అయితే మామిడికాయలు కిందన పడిపోయాయండి, అవి అయితే దెబ్బలు తినేసాయి. అవి అయితే మగ్గ పెట్టడానికి పనికిరావన్నారు. సో చాలా వరకు కాయలు అయితే వచ్చాయండి, దగ్గరగా ఒక 300 కాయలు, 400 కాయలు అయితే వచ్చారు. మా వారైతే చెట్టు ఎక్కి ఇంకా దిగనంటున్నారు. దిగండి అన్నా సరే దిగట్లేదండి. మొత్తం ఆ చెట్టు కాయలు కోసేంతవరకు దిగట్లేదు. మా పిన్ని అయితే ఇప్పుడు ఒక 2 కాయలు క్యాచ్ పట్టమని మా పిన్నికి ఇచ్చారు మా వారు. మా పిన్ని వాటిని క్యాచ్ పట్టలేక వాటిని వదిలేసిందండి. సో చూడండి ఎలా పడుతుందో, అదిగోండి వదిలేసింది. నెక్స్ట్ ఒక కాయ ఇస్తే ఆవిడనైతే క్యాచ్ పెట్టారు. సో మా ఇంకా పువ్వులు కోస్తూనే ఉందండి. ఆ పువ్వులు ఎంత కోసినా తరగట్లేదు. కోసిన తర్వాత వాటిని అయితే ఇంకా పక్కన అయితే పెట్టాము. మా బాబాయ్ కూడా ఫ్రూట్స్ అదే ఆ చెట్టుకాయలు అయితే సగం పైన అన్నీ కోసేశారు. సో ఆయన కింద దిగమంటే మాత్రం, మా వారి కింద దిగమంటే మాత్రం దిగట్లేదు. అలా కోస్తూనే ఉన్నారండి, అలా కోస్తూనే ఉన్నారు. సో కోయడం అయితే అయిపోయిన తర్వాత వాటిని అయితే మగ్గబెట్టాము. మేమైతే ఒక బస్తా కాయలు అయితే తెచ్చుకున్నాము. వాటిని కూడా మేము గడ్డేసి మగ్గబెట్టుకున్నాము బాక్సుల్లో పెట్టేసి. సో ఫైనల్లీ అయితే కాయలన్నీ కోసేసామండి. కోసేసిన తర్వాత ఆయన ఇంకా దిగిపోదాము, మా బాబాయ్ కూడా దిగిపోయారు. సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫైనల్లీ మామిడికాయలు అయితే అవేనండి. మేము ఇంటికి కొన్ని తెచ్చుకున్నాము. సో పూల మాల అయితే కట్టేశానండి. పూలు కూడా చాలా బాగా వచ్చాయి, పెద్ద మాలే వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. కష్టపడి కోసినకాయ మనకి